హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవేందర్, యూఎస్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పేరాయిగూడెం దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఉన్నాము. ఇదేదో పెద్ద ప్రాజెక్టు లేకపోతే డ్యామో అనుకుంటే పొరపాటే. ఇది మన అశ్వారావుపేటలో అక్రమ మట్టి తోలకాల ద్వారా ఏర్పడినటువంటి ఈ ప్రాంతం. ఇది దాదాపుగా వేలాది ట్రిప్పులు ఎటువంటి పర్మిషన్లు లేకుండానే అశ్వారావుపేటలో మట్టి తోలకాలు తోలుతున్నారనేది అనేక వార్తలకు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు చూస్తే ఇక్కడ మైనింగ్ అధికారుల పర్మిషన్లు లేకుండానే మట్టి తోలకాలు విరివిగా కొనసాగుతున్నాయండి అంటానికి నిదర్శనం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. చూస్తే ఎందుకంటే అధికారులు కూడా కనీసం చూస్తున్నట్టు వ్యవహరించడం వలన ఇక్కడ అనేక అక్రమాలు కూడా జరుగుతున్నాయి అనేది మనకి అశ్వారావుపేట ప్రజలు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాటిపై జిల్లా అధికారులు కానీ అధికార యంత్రాంగం ఉన్నతాధికారులు కూడా స్పందించి అక్రమ తోలకాలకి పర్మిషన్ కాకుండా అధికారులు పర్మిషన్లు ఇచ్చి తోలే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. జిల్లా అధికారులు కానీ జిల్లా మైనింగ్ అధికారులు కానీ ఇక్కడ తహసీల్దార్ గారు కానీ పర్మిషన్లు ఇచ్చి అనుమతులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఇలాంటి మట్టి తోలకాలు తోలాల్సి ఉంది. కానీ ఇదే పేరాయిగూడెంలో తెల్లవారుజామున 4 గంటల నుండి మొదలుపెట్టి అర్ధరాత్రి వరకు కూడా మట్టి తోలకాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఒకవేళ తహసీల్దార్ గారు పర్మిషన్ ఇచ్చినప్పటికి కూడా 10 నుంచి 4 వరకే, అంటే జనజీవనానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగానే ఈ తోలకాలు నిర్వహించాల్సింది. కానీ నైటు అంటే ఇప్పుడు తెల్లవారుజాము 4 గంటలకు స్టార్ట్ అయ్యి అర్ధరాత్రి వరకు కూడా మట్టి తోలకాలు నిర్వహిస్తూనే ఉన్నారు. గతంలో అనేక మార్లు తహసీల్దార్కి ఫిర్యాదు చేసినప్పుడు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు, కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ప్రజలకి అనేక ఆటంకాలని సృష్టిస్తూ ఉన్నారు. అందుకని వీటి మీద కనీస చర్యలు తీసుకొని అధికారికంగా మట్టి తోలకాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలనేది మన అశ్వారావుపేట ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. సరే, మనకి మైనింగ్ అధికారులు పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా ఒక 3-4 అడుగులు లోతు మాత్రమే తవ్వాల్సి ఉండే. కానీ ఇక్కడ చూస్తే మనం దాదాపుగా 10 నుంచి 15 అడుగులు లోతు పెట్టి ఒక మైనింగ్ అంటే ఒక బొగ్గు ఓపెన్ కాస్ట్ లేకపోతే ప్రాజెక్ట్ కట్టేటప్పుడు కనుక ఎలా అయితే చేస్తారో అలాంటి తవ్వకాలు జరుగుతున్నప్పుడు కూడా కనీసం మాకేమీ తెలియదు అనే విధంగా రెవెన్యూ అధికారులు మాట్లాడటం అనేది చాలా విడ్డూరంగా అనిపిస్తూ ఉంది. చూసారు, ఇక్కడ నుంచి చూస్తే కనీసం 15 నుంచి 20 అడుగులు లోతు తవ్వాల్సింది. ఇంత లోతు మైనింగ్ చేసినట్టుగా తవ్వుతున్నప్పటికీ కూడా అధికారులు కనీసం స్పందించట్లేదు. అనేక ఫిర్యాదులు అందినప్పటికీ కూడా ఏదో తూతు మంత్రంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు, కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఇలాంటి తవ్వకాలు అనేది కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి వీటి మీద కనీసం దృష్టి సారించి జిల్లా ఉన్నతాధికారులను దృష్టి సారించి ఇలాంటి అక్రమ మట్టి తోలకాలని నిరోధించాలనేది ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా స్థానిక రెవెన్యూ అధికారులు కానీ దానికి సంబంధించినటువంటి మైనింగ్ అధికారులు కానీ దీన్ని పర్యవేక్షించి ఇటువంటి తవ్వకాలని ఇటువంటి తోలకాలను నిరోధించాలనేది అశ్వారావుపేట ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మట్టి తోలకాలపై అశ్వారావుపేట తహసీల్దార్ కృష్ణప్రసాద్ను వివరణ కోరగా, ఇసుక మట్టి తోలకాలకు పర్మిషన్లు ఇచ్చే హక్కు మాకు లేదని, మండలంలో ఎవరికీ మేము పర్మిషన్లు ఇవ్వలేదని, అక్రమంగా తోలుతున్న అనేక ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి పెనాల్టీలు కూడా విధించామని, అక్రమంగా మట్టి తోలుతున్న వారిపై అనేక చర్యలు తీసుకున్నామని, రెవెన్యూ ఆఫీసులో సరిపడా సిబ్బంది లేక అక్రమ తోలకాలు నిరోధించడంలో జాప్యం జరుగుతుందని తెలిపారు. మండలంలో ఎవరైనా సరే ఇసుక మట్టి తోలకాలు నిర్వహిస్తే
కఠిన చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు.